నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు వచ్చేప్పటికి మార్చి 31 తారీఖు సోమవారం వచ్చేసి మనకు మార్కెట్స్ ఏమీ లేవు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు thumbnail చూస్తేనే అర్థమవుతుంది, ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సరుకు వచ్చిన తర్వాత ఒక వీడియో చేస్తానని అయితే చెప్పడం జరిగింది. మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను నాకు తెలిసిన మేర. ఇప్పుడు కూడా రేపు అంతా సంచులకైతే నీళ్ళు వేసుకున్నారు. బ్యాడి మార్కెట్ కానీ హుబ్లీ మార్కెట్ కానీ గత 4-5 రోజుల నుంచి మార్కెట్లు లేవు. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తాయి, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అందులో ఒకటి మార్కెట్ సరిగ్గా నడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బీ కడ్డీ కూడా లావు రకాల్లో 14 నుంచి 16,000 అట్లా నడుస్తున్నాయి. చాలామంది ఎవరిదో కొద్దో గొప్ప 20,000 పోయిన వాళ్ళవి పెద్దవి అనుకోవచ్చు. కడ్డీ కానీ 15,000కి మించి పోవడం లేదు ఎక్కడ. ఎందుకంటే చాలామంది మీడియాలో ఎక్కువనే, అందరివి కార్పెంట్ కలర్లు అయితే లేవు. ఈ సంవత్సరం పంట లేదు అనుకుంటానే మంచి దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు. అలాగే తక్కువ దిగుబడి సాధించి రైతుకు చాలా మటుకు ₹1 కూడా మిగిలే అవకాశం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా ఊరినే ఉత్తుత్తిగా ప్రకటించినా కానీ రైతుకైతే ₹100 కూడా జోబులోకి వచ్చే పరిస్థితి లేదు. చాలామంది ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు, అది కూడా ఇంతవరకు అయితే ఏమీ తేల్చలేదు. ఈ ఆంధ్ర అలాగే కర్ణాటక అలాగే తెలంగాణ రైతులకు చాలా శటగోపంగా మారింది. చాలామంది మిర్చి తక్కువ వేసినా కూడా ఈసారి మనకు బ్యాడి మార్కెట్ చూసుకున్నట్లయితే 2,80,000 చిలుకునైతే సాధిస్తుంది డైలీ. ఎందుకంటే డైలీ 2,80,000 బస్తాలంటే మనకు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక 900 క్వింటాళ్ళు 1000 క్వింటాళ్ళు చాలామంది రావడం జరుగుతుందన్నమాట. ఇట్లా వస్తేగిన అంటే ఒక్కో ఏరియా నుంచి చెప్తుండేది ఒక 1000 క్వింటాళ్ళు 2,000 క్వింటాళ్ళు ఇట్లా వస్తున్నాయి మార్కెట్కి. ఇవన్నీ వచ్చే దాని నుంచి వ్యాపారస్తులకి ఏమైందంటే సరుకు అనేది ఎక్కువగా రావడం వల్ల డిమాండ్ అనేది పూరా తగ్గిపోయింది. ఎక్కడ డిమాండ్ అయితే లేదు. మనం చెప్పుకున్నట్లుగానే చైనా బంగ్లాదేశ్ ఇవన్నీ ఊరినే ఉత్తుత్తు మాటలే. ఎందుకంటే ఈ వర్షాలు వచ్చి అక్కడ పంట తినింది అట్లే పెట్టుకోనని ఏసీలో పెట్టిన వాళ్ళ పరిస్థితి అయితే చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5531 కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, గుంటూరుకి తీసుకొని పోవాలా, అక్కడెంత పోతుంది రేటు అని. మీరు గుంటూరుకి తీసుకెళ్ళినా కూడా వీటికాటికి ఒక 500 ₹1,000 ఎక్కువ వేసినా కూడా ఖర్చులు అనేవి తడిసి మోపుడైతే చాలామంది 600 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల మేర తీసుకెళ్లాలంటే ఒక బస్తాకు ₹100 నుంచి 300 ఖర్చు అయితే అవకాశం ఉందన్నమాట. ఇక ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో తేజాకి రేవు రేట్స్, ఇక తేజాకు కూడా ఈసారి వచ్చేది కూడా కష్టమే ఉంటుంది. 5531 కూడా అంతే. ఎందుకంటే సీడు దాదాపు మితిమీరంగా పండిపోయిందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే పోయినసారి స్టాకులు ఎలాగైనా ఉన్నాయి, ఈసారి స్టాకులు ఇప్పుడు మళ్ళీ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బ్యాడ్కి కూడా సుమారుగా మనకు 0.5% పాత సరుకుంటే 0.5% అంటే ఒక 50% ఇంతకుముందు సరుకుంటే ఇప్పుడు 50% నిండే పరిస్థితిలో కూడా ఉంది. చాలామంది ఏసీలు బుక్ చేసుకుంటున్నారు. అయినా కూడా చాలామందికి ఈ రైతుకి ఈ పంట వచ్చిన సంతోషం అయితే లేదు. ఎందుకంటే పంట వచ్చినా కూడా రేట్స్ అనేవి చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. మ్యాక్సిమం ప్రైస్ కూడా లేదు. మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లలో అసలుకి గిట్టుబాటు ధర అనేది లేదు. ఈ మిర్చి వేయాలా వద్దా అనేది సంకోచంలో ఉన్నారు చాలామంది రైతులు. ఈసారి కూడా భారీగా తగ్గిపోతుంది మిర్చి ధరలు అట్లే ఉంటాయి. రేట్లు కూడా ఇవే రేట్లే కొనసాగవచ్చు 2026లో కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పెట్టలేదు అనుకుంటే ఈసారి కూడా అలాగనే మిర్చి సాగు చేయడం జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ ఒకటైతే ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కంటే లోకల్ సరుకు ఎక్కువగా రావడం జరిగింది. నేను నవంబర్లో కూడా చెప్పడం జరిగింది, అయినా కూడా ఎవరు వినలేదనమాట. అప్పుడు చాలామంది రైతులను పాత సరుకు అమ్మేసుకోండి అంటే నా వైపు దిగాలుగా చూశారు. నేను ఉన్న పరిస్థితి అయితే చెప్పాను, ఎవరు అమ్ముకోలేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు 20,000 అరిగిన సరుకులు ఇప్పుడు 5,000 6,000కి వచ్చేసినాయి. చాలామంది అదే పరిస్థితే. ఎందుకంటే నిజం అనేది ఎప్పుడు చేదుగానే కనిపిస్తుంది అనమాట. అబద్ధం ఎప్పుడైనా కానీ మనకు చెవికి ఎక్కుతుంది, అది బాగా నానుడి. ఇక అది వదిలేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతు చేయడానికి ఏం పరిస్థితి లేదు.
ఇప్పుడు పోయినసారివి మనకు స్టాకులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పంట పండినది ఎక్కువగా అంటే ఈ సరుకు ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువ ఉందన్నమాట. వ్యాపారస్తులు కూడా కొనేకి అవకాశం లేదు. వాళ్ళు కూడా సుమారుగా వాళ్ళ అంచనాలకు మించి రేట్లు తగ్గిపోయినాయి. అంటే మార్కెట్ స్టడీగా ఉంటే వాళ్ళు కూడా కొనుగోలు చేయగలరు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన మైండ్ సెట్లో ఒకటే ఆలోచన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళది కూడా ఆలోచన చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తక్కువ పంట వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి, ఉద్యానవన పంటలు ఉన్నాయి. మనకు ఈ వాణిజ్య పంటలు ఒకటే నమ్ముకోకుండా ఉద్యానవన పంటలు సాగు చేసుకున్నట్లయితే కాస్తో కూస్తో గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మటుకు ఈ మిరప రైతు పరిస్థితి ఒక 4-5 ఏళ్ళు వెనక్కి పోయినట్లే. ఎందుకంటే ఒక 8-9 సంవత్సరాల కింద ఈ రేట్స్ అయితే ఉండేవి. ఎందుకంటే సింజెంటా 2043 కూడా ఈరోజు 10,000కి మించి అమ్మటం లేదు. 10,000, 12,000 అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలామంది రైతులు కూడా ఫోన్ చేశారు, ఎంతకన్నా ఇంత ధర తగ్గిందంటే మనం ఏం చేయలేని పరిస్థితి. నేను కూడా మీలో ఒక్కరినే అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రైతులకు చేరవేసే పనిలో అయితే ఉంటాను. ఇక చూసుకున్నట్లయితే డైలీ మనము సినిమా చూస్తున్నట్లే ఉంది మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుంది, సరుకు మనకు రేట్లు పెరుగుతాయని ఆశ తప్ప అక్కడ ఒరిగిందేం ఏమీ లేదు. ఇక ప్రభుత్వాలు ఉత్తుగానే అప్పుడప్పుడు సీఎం వరకు వెళ్ళినా కూడా అసలుకి రెస్పాన్స్ అయితే ఎక్కర్లేదు. కేంద్రంలో మనకు ఏమన్నా పెరిగితే కానీ ఈ మార్కెట్లలో చలనం అనేది రావాలన్నమాట. అసలుకి మిర్చి వేసే రైతుకు కూడా అసలు గిట్టుబాటు లేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో కూలీల ఖర్చు కూడా చాలా తడిసి మోపడవుతుంది. ఇప్పుడు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తే 500 నుంచి 600 కూలీ. అది ప్రీమియం అంటే మనకు ఒక 6 నుంచి 7 గంటల పనికి వ్యత్యాసానికి 600 కూలీ ఇవ్వాల్సిన పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకున్నదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి వేయడం అనే సాహసము మనము చేయలేని పరిస్థితి. అది బాగా అర్థం చేసుకోండి. చాలామంది విత్తనాల కోసం అలాగే ప్రతి ఒక్క దానికోసం నాకు ఫోన్ కాంటాక్ట్ చేస్తున్నారు. మీరు కూడా విత్తనం వేసేటప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడున్న రైతులే చాలా మటుకు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మళ్ళీ మీరు వేసి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక గైడెన్స్ అనేది ఉండాలా. గైడెన్స్ లేనిది మనం ఏం చేయలేని పరిస్థితి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను ఎందుకు చెప్తున్నా కూడా బాగా ఆలోచన చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,50,000 2 లక్షలు పెట్టుబడి పెట్టుకొని ఎకరాకి 10 క్వింటాల నుంచి 20 క్వింటాలు సాధించిన మార్కెట్లో 7-8 మించి పోవడం లేదు సీడ్. లావు రకాలు అయితే 10 నుంచి 14,000 15,000 అంటే టాప్ అనిపించుకున్నాయి. అట్లావి మనకు దిగుబడి వస్తేనే పంట వేస్తేనే పంట అయిపోదు. దానికి చీడపీడలు అధికంగా ఉన్నాయి. మందుల ధరలు కూడా చాలా ఉన్నాయి. చాలామందికి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ మందుల గురించి కూడా ఈ సంవత్సరం ఎందుకు వీడియో తీయలేకపోయినా అంటే చాలామంది వినే పరిస్థితుల్లో లేరు. పెట్టుబడి తక్కువ పెట్టిందంటే ఎందుకు పెట్టుబడి పెడితేనే కదా వచ్చేది అన్న కాన్సెప్ట్లో చాలామంది ఆలోచన చేశారు. ఈ సంవత్సరం వాళ్ళకే తెలిసింది. ఎందుకంటే రేట్స్ అనేవి మనకు పెట్టుబడి తక్కువ ఉంటే కినా కాస్త కూస్తో గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం ఎక్కువ మందులు కొడితేనో ఎక్కువ పెట్టుబడి పెడితేనో పంట పండే పరిస్థితి అయితే లేదు. మనము ప్రత్యామ్నాయంగా పండించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది తెలిసిన రైతులు ఉన్నారు, తెలియకున్న రైతులు ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు పోటీపడి ఈ మిర్చి సాగు చేయడం జరిగింది. గత 2022లో రేట్లు పెరగడం 2023 వరకు కాస్తో కూస్తో పంట దిగుబడి అలాగే మంచి రేట్స్ అందుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళను పోల్చుకొని మిగతా రైతులు చిన్నకారు రైతులు కూడా ఏసీలలో పెట్టడం జరిగింది. ఇంకా 2024, 2025 మిర్చి వేసిన రైతులు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. ఎందుకంటే 2023లో సాగు చేసిన రైతులు కూడా 2024 అమ్మినారు. చాలామంది అమ్ముకోలేరు కూడా. ఈ 2024 సంవత్సరం చేసిన రైతులు ఈ 2025 కూడా చాలా మటుకు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేట్స్ పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే మనం చూసేగిన సెప్టెంబర్ ఆఖరి వరకు చూడాల్సిందే. అంతవరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరుకుగా వస్తూనే ఉంది. సరుకు ఎంత వస్తుందన్న క్యాలిక్యులేషన్ ఉంటే కినా మనకు రేట్లు పెరుగుతుందో తగ్గుతుందో అనేది వ్యాపారస్తులు చెప్పగలరు, ఎవరైనా చెప్పగలరు అనమాట. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. డైలీ రేట్స్ అయితే చెప్పగలుగుతున్నాను. ఇవి ఎందుకు కన్సిడర్ చేయలేమంటే మార్కెట్కి పెరుగుతుంది. ఇప్పుడు 1,50,000 నుంచి స్టార్ట్ అయ్యి బ్యాడీ మార్కెట్ ఈరోజు 3 లక్షలు రీచ్ అయింది. అలాగే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చూసుకున్నట్లయితే ఇది 20,000 30,000 బస్తాల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 1,50,000 1,80,000 వరకు వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే చాలా మటుకు ఏ రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి అయితే లేదు. ఏదో అగ్రిమెంట్ చేసుకున్న సీడ్స్ తప్ప ఇంకా మిగతా వాటికి అయితే ఎక్కడా లేదు. మిర్చి ధరల గురించి చాలామంది అడుగుతున్నారు కానీ నేనున్న వీడియోతో క్లారిఫికేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో తీయడం జరిగిందనమాట.
ఎవరైనా స్కిప్ చేసి వెళ్ళమాకండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను, తప్పుగా అనుకోకండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.